అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో అది కూడా కొట్టేస్తున్నారు కదా సార్. ఎక్కడ కొట్టేస్తున్నారు? ఎవరు కొట్టేస్తున్నారు? మొన్న చెప్పారు కదా సార్. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ప్రజలకు. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సిబిఐ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేయలేమని ఒక ఫైల్ క్లోజ్ చేసి గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. ఇది వివేకానంద రెడ్డి గారు మర్డర్ది. అంటే దాని అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఓవర్. అలాగే సిఐడి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయం. ప్రభుత్వ అధినేత ఆయనే కదా. ఆయనకి ఇచ్చిన బెయిల్ కండిషన్స్లో కూడా అప్రూవల్ ఏమని ఇచ్చింది తెలుసా? బెయిల్ ఇస్తూ ఈయన ప్రభుత్వంలో లేడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడని. ఈయన చేసిన పని అదే కదా ఇప్పుడు. అంటే బూమరంగా ఆయన బెయిల్ కండిషన్ ఫస్ట్ క్లాస్నే ఆయన డిస్ట్రాయ్ చేసుకున్నట్టు కదా. సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని. కాబోయే కార్యాన్ని కాగల కార్యాలు గంధవులు తీర్చినట్టు ఆయన పని ఆయనే సులువు చేసుకుంటారు లోపలికి వెళ్ళిపోవడానికి. మన చేతిలో ఏట్లేదు. కానీ ఇప్పుడు మరి ఏంటిది సెకండ్ అంటే వాటర్ ఎత్తిపోయడానికి అన్ని కోట్లు ఇస్తున్నారు కదా సార్. సెకండ్ పంప్ హౌస్ లిఫ్ట్ వాటర్ లిఫ్ట్ చేయడానికి చేయనియమ్మా. వాళ్ళకి ఎన్నాళ్ళు 1000 కోట్ల దగ్గర తగలెట్టారు. ఇప్పటికి 39 కోట్ల పైన మొదట కంపలు కొట్టడానికి ఇచ్చారు. వర్షాలు పడితే నారాయణకి చేసుకున్నంత పండగ ఇంకెవరికి ఉండదు. పోతారు లాస్ట్కి. ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం ఉంది కాబట్టి కలవడానికి. ఇంకా 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 దీని మీద పెడతారు కానీ ఆ భవనాలను కట్టే నారాయణ ఎప్పుడు అంటారు? చనిపోయే ముందు అంటారు కదా. ఎత్తుతున్నప్పుడు దింపుడు కళ్ళలు ఎత్తుతున్నప్పుడు నారాయణ అంటారు. జరుగుతుంది అదే. అంటే సాధారణంగా కొన్ని అంటారు కుక్కతో కట్టుకుని గోదావరి ఈదకూడదని ప్రభుత్వంకి ఎవరికైనా సరే ఒక వార్నింగ్ కొడుతుంది. వార్నింగ్ని అధిగమిస్తే అంటే ఏపీ ప్రజలకి రాజధాని ఉండదు, మంచి రోజులు రావంటారా? రాజధాని ఉండదని ఎందుకు చెప్తున్నాను? అమరావతి రాజధాని. సార్ దాంట్లో పనులు జరగట్లేదు కదా సార్. ఇప్పుడు ఏం పనులు జరగాలి నీకు? భవనాలు ఎవరికి? చంద్రబాబు గారు ఆశల భవంతులు కట్టుకుంటారు, కళల సౌదాలు కట్టుకుంటాడు. అదే మాకెందుకు నీకెందుకు? దాంతో నీకు నాకు పని ఏంటి? నా సెక్రటరీ అక్కడ ఉంది, పని అవుతుంది. నా అసెంబ్లీ ఉంది, లేదా సమావేశాలు పెట్టుకుంటే పని అవుతుంది. భూసేకరణ ఎందుకు సార్ మరి? అది ఇలా అయినాడు, నన్ను అడుగుతూ ఏంటి? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్ అన్నీ అయిపోయినాయి. జాన్ ట్రావల్టా ఇల్లు ఉంటుంది తెలుసా నీకు? జాన్ ట్రావల్టా ఇంట్లో రన్వే ఉంటుంది. రన్వే అయితే లేక ఏరోప్లేన్ దిగాలని ఈయనకాల అక్కడ కోరుకుంది. మనమేటి చేస్తుంది దానికి. అందుకే ఇప్పుడు దానికి టెస్ట్ రైడ్గా కొడుకు ఆయన పవన్ కళ్యాణ్ గారు మొత్తం విమానాలను హెలికాప్టర్లో తిరుగుతారు రాష్ట్రంలో దేశంలో. సో అదే రన్వే పెట్టుకుని రేపు దిగుతారు వీళ్ళు ఇక్కడ. ఆ కళల సోదరులని తీర్చుకోవడానికి వాళ్ళు పనులు చేస్తున్నారు. ఏవైతే ఎలిగేషన్స్ వేశారో గత ప్రభుత్వం మీద ఈరోజు అవి వీళ్ళకే బూమరంగా కూర్చున్నాయి. అదే చెప్తున్నారు. ఎలిగేషన్స్ ఆయన మీద చేశారు, వాస్తవాలు వీళ్ళు చేస్తారు. బాధరు అన్నారు. ఎవరు బాగుతున్నారు? ప్రజలు బాగుతుంది వీళ్ళు. రేపు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, నాకు ఎవరి నుంచి గుండెలు అప్పటప్పుడు కొట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 18% తగ్గించిన 28% నుంచి 18% చేసింది. ఆ 10% సెస్ రూపంలో బయటేస్తున్నారు వెహికల్ కొన్న వాళ్ళకి. సెస్ అంటారు దానికి. అంచేత వాళ్ళు ఇలా చేస్తే ఇలా ముఖ్యదంటే ఇలా తిప్పి చూపిస్తారు వీళ్ళు. సో దీన్ని పోతారు. నీటి ఛార్జీ, నీటి దీని మీద ఛార్జీలు ఉన్నాయి, కరెంటు మళ్ళీ ట్రోప్ ఛార్జీలు తెస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను భగవంతుడే కాపాడు. అప్పుడు అన్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు నా 8 సార్లు పెంచారు, 5 సార్లు పెంచారు, ఇన్ని సార్లు పెంచారని మాట్లాడారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి జస్ట్ రెండు సంవత్సరాల కాలంలోనే ఇంతగానం పెంచుతున్నారు. ఇప్పుడు ఇంటి పన్ను సారీ దాన్ని ఏమంటారు, ఇంటికి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోమ్మా, ఈఎంఐ కట్టావు కదా. చంద్రబాబు రెడ్డి చేస్తారంటే ఇంటి పన్ను నీకు ఇంటికి లోన్ ఇచ్చాం కదా, ఇంటి డబ్బులన్నీ ఒకే రోజు కట్టంటాడు. జగన్మోహన్ రెడ్డి ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాడు. తప్పెవరిది? రైట్ ఎవరిదో ప్రజలు ఆలోచించుకోవాలి. విడతల వారీగా కరెంట్ ఛార్జీలు పెంచడం వెసెస్ ఒకేసారి బాధడం, అది చంద్రబాబు గారు. బాధుడే ఎవరితో మీరు తేల్చుకోండి. ఇవాళ 10 రూపాయలు, రేపు 20 రూపాయలు, ఎల్లుండి 50 రూపాయలు పెరిగింది అనుకో, భారం నీకు తెలియదు. టోటల్ 70 రూపాయలది. ఒకే రోజు 70 రూపాయలు పడితే పెను భారం నీకే. ఆ 70 కన్సిస్టెంట్గా ప్రతి నెల వెళ్తే ఇంకా మరి ఏంటి సార్ ఏమి చేయలేము. సొల్యూషన్ నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఉన్నట్టు చెప్పాలి, తెలుసుకుంటారు. ఈ సొల్యూషన్ ఉన్న 3 సంవత్సరాలు ఏం చేయలేరు ప్రజలు. మిగిలిన 3 సంవత్సరాలు ఏం చేయలేరు. అదే వాళ్ళ ధైర్యం. సో ఏదున్నా కూడా మేము ఇంకా చేస్తున్నాం. మొన్న చూసుకున్నట్టయితే ఫోర్బ్ బిజినెస్ మ్యాగజైన్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి మాట్లాడారు. అత్తారెడ్డి దారి సినిమా చూసావా? చూసాను సార్. అందులో బ్రహ్మానంద గడికి భాస్కర్ అవార్డు వస్తుంది తెలుసు కదా. అవును సార్. అలాంటిదే ఇది కూడా. ఏ ప్రాతిపదిక మీదకి వచ్చిందో ఒకసారి చెప్పమను. ఇది ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయి, ఇది ఇండస్ట్రీ గ్రౌండ్ అయింది. ఒకటి చూపించి మన ఆంధ్రప్రదేశ్లో. నువ్వు కావాలంటే ఓపెన్ చేసి ఆర్ఓసి వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. పిఎఫ్ కొత్త అకౌంట్లు ఎన్ని ఓపెన్ చేసి చూపిద్దాం ప్రజలకి. ఇది నేను క్లూ వేస్తున్నాను ఫస్ట్. ఇంతవరకు ఒక్క సంస్థ కూడా రాలేదంటారా? ఏది వచ్చింది చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తాను. వచ్చింది లేదు నేను చెప్తాను. మైక్రోసాఫ్ట్ అన్నారు, డేటా సెంటర్స్ అన్నారు. ఏది ఏఐ ఇది పునాదిరాయి పెడితే వచ్చేసినట్టు నేటే. అదాని డేటా సెంటర్ ఆల్రెడీ ఉంది, దానికి గూగుల్లో టెక్నాలజీ ఇస్తా అన్నాడు. ఆర్ది మొదలు ఇది మొదలు ఫేజుల వారీగా నడుస్తుంది. అమ్మానిది అదానిది డేటా సెంటర్లు. ఏ యూనివర్సిటీ అదేంటిది చెప్పారు కదా. అదే ఆయన కళలో సౌధం. అది నాకు చిరకాల స్వప్నం. ఏ క్వాంటము 2 రమ్మను, అప్పుడు మాడదాం.
అప్పుడు ఇంకెంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది ఉద్యోగాలు పోతాయి, అప్పుడు మాట్లాడదాం. క్లౌడ్ కూడా వస్తుంది. అన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడు రాత్రి పుస్తకాలు టీవీ బీబీసీ న్యూస్ అవన్నీ చూస్తే అన్ని ఇలాంటి పదాలన్నీ చెప్తారు, తెల్ల రోజు మనకు చెప్పేస్తారు. అండ్ అప్పుల గురించి మాట్లాడితే ఏం అప్పులు? 5 సంవత్సరాలు చేయాల్సిన 3 లక్షల కోట్లు అయింది దగ్గర పూర్ణ కుంభం. రేపు మంగళవారం ఇంకో 5-6 కోట్లు రెడీగా ఉంటారు. 5,000-7,000 రేపు తెలుస్తుంది ఆఫర్. వాళ్ళు ప్రతి మంగళవారం సమావేశాలు లేకుండా కూర్చుంటారు గన్నట్టుకుని. ఈ వారం అంతా ఎవరి మీద పడుతుంది సార్? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వరు సరిగా ఇవ్వట్లేదు. ఒక జీతాలు మాత్రం ఇచ్చేసి జీతాలు ఇవ్వట్లేదు. పెన్షన్స్ ఇవాళకి జీతాల పల్లె. పెన్షన్స్ పడ్డాయి కదా సార్, మొన్న 31st ఇచ్చారు కదా సార్. పెన్షన్లు సంక్షేమం ఒకటే పథకం, అది ఒకటే చేస్తారు మొదటి కాడి నుంచి. ఇది తప్ప ఇంకేం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జీతాలు ఏవి ఎంప్లాయీస్కి, పెండింగ్ డిఏలు ఏవి సార్? రాకపోతే వాళ్ళు అంత సైలెంట్ ఎట్లా ఉంటారు సార్? గవర్నమెంట్ ఏం చేస్తారు? ఊరెట్టుకోవాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి టైంలో కూడా ఉద్యమం చేశారు, ఒకే రోజుల్లో సాయంత్రం తుస్సుమంది. ఇప్పుడు అదే పని చేయాలి అంచేత ఎందుకు చేసి ఏం లాభం? వాళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తారు నెక్స్ట్ అంతే. దీని గురించి మాట్లాడడం కూడా వద్దంటారా సార్? టైం వేస్ట్ ఎందుకు? ఏం వాళ్ళకి లేని కనకలేని దొరకదు కత్తిపేటకి ఎందుకని. అప్పుడు నమ్మారు కదమ్మా, నువ్వు ప్రజవి ఆ లంచం తీసుకుంటాడు, అప్పుడు నీ పక్కన ప్రజలు ఎవరైనా నిలబడ్డారా లేకపోతే మిగిలిన ఎంప్లాయీస్ నిలబడ్డారా? చెప్పు ఒకసారి. నిలబడ్డారా ఎవరన్నా? మరి లేనప్పుడు ఏదోళ్ళకి కష్టం వస్తే నువ్వు నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? వాళ్ళు ఏడు పాలన కనీస బాధ్యత ఉంటది కదా సార్. ఏం బాధ్యత? మానవత దృక్పథం. సంఘాలు ఉన్నాయి కదా మరి, ఎలక్షన్లకు మొన్న ఎలక్షన్స్ ఏవో అయినట్టుగా ఉన్నాయి. వాళ్ళు బైకులు పట్టుకుని రమ్మని బయటకు వచ్చి చెప్పమను. నేను ఈ స్టేషన్కి అధ్యక్షుడిని, మాకు 3 నెలల బట్టి జీతం ఇవ్వలే, 6 నెలల బట్టి జీతం ఇవ్వలే చెప్పమనాలని. ఎందుకు చెప్పరు? మేము ట్రెజరీ నుంచి ఇవాళ బయటకి అవుట్ఫ్లో ఎంత క్యాష్ ఉంది, ఇన్ఫ్లో ఎంత క్యాష్ ఉంది, టోటల్ శాలరీస్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్ అన్నీ చేసి కూర్చుని ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏటి వెళ్ళలేదో మేము చూసుకుని విశ్లేషించాలా. మరి ఏంటి సార్ అసలు? ఇప్పుడు డబ్బులు తిరగడం బాగా మలగి సచివాలయ వ్యవస్థ త్రూగా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ వస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అప్పుడు ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి నచ్చట్లేదు అది, ఆ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్. నేనేం చేస్తాను, నువ్వేం చేయగలవు దానికి? ప్రజలు ఏమన్నా నియోజకవర్గాల్లో నా సచివాలయంలో ఈ సేవలు గతంలో ఉండి ఇప్పుడు ఎందుకు లేవని ఎవడన్నా ప్రజలు గౌరవ చేసిన ఉదంతం చూసావా? ఎందుకు నువ్వు నేను ఎత్తుమూరు కొట్టుకుని? ప్రజలకు లేని బాధ నీకు నాకెందుకు?